వరంగల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశంలో స్వర్ణయుగం ఉన్నదని, అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందించామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజున కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో నుంచి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించాలని బిల్లు ప్రవేశపెట్టిన క్రమంలో ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఇది ఒక పథకం, చాలా విలువైన పథకం, దేశ ప్రజలకు అవసరమైనటువంటి పథకం. దాంట్లో గాంధీ పేరు తొలగిస్తానటం, లేకపోతే మార్పులు చేస్తానటం ఏం అవసరమో పొద్దుగా లేస్తే వర్ధంతులకు, జయంతులకు గాంధీ చేసిన సేవల గురించి పూలదండలేసి మాట్లాడి గొప్పగా చెప్పిన మీకు పథకంలో ఉన్న ఫోటోను తొలగించాలంటే మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఆ దుర్మార్గమైన ఆలోచన. ఇలా ఉదాహరణకు చూడండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, ఏది కానీ బిల్లు ప్రవేశ కులానికో మతానికో సంబంధం ఉన్నటువంటి పథకాలు కావు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎసెట్ గాంధీ రాలే, మీ తిరిగా ఓట్లు దోస్తే రాలేదు. ప్రాణ త్యాగాలు, ఆస్తుల త్యాగాలు, ఎన్నో సేవ చేస్తే ఆ గాంధీ కుటుంబానికి అంత పేరు వస్తే ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా పుస్తకాలలో చదువుకుంటాను. మీ తిరిగి అడ్డదారిలో రాలే. అసలు మీ దాంట్లో ఎవడన్నా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఒకటి పేరు చెప్పారు నాయన.